ఇది మోదే గుడి అండి. ఇది గుడి ప్రత్యేకత ఏంటంటే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఎవరైనా పెళ్ళి కావాల్సిన వాళ్ళు, లేకపోతే సర్పదోషం ఉండేవాళ్ళు, లేకపోతే ప్రతిష్ట ఏమైనా దోషాలు ఉంటే ప్రతిష్ట పూజ కూడా చేసుకుంటారు. సో ఇది విజయవాడ నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. సో కరగట్ నుంచి కూడా చాలా షార్ట్ డిస్టెన్స్ ఇది. సో ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే aptemples.government.in aptemples.ap.government.in లాగిన్ అయినా కూడా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇది మొబైల్ యాప్ ఇది. సో దీని ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని శుభ్రంగా మీరు మీ ఇంటి దగ్గర నుంచి మీరు మీ సర్వీసెస్ తీసుకోవచ్చు సేవలు. సో నేనైతే నమ్ముతాను. నేను భక్తుల్ని సుబ్రహ్మణ్య స్వామికి చాలా విషయాలు నాకు జరిగినాయి. సో ఎవరన్నా స్పిరిచువల్గా ఉండేవాళ్ళు, భక్తులు ఉండేవాళ్ళు వాళ్ళు ఈ గురికి తప్పకుండా రావచ్చు. లేకపోతే నాకు మెసేజ్ పెట్టచ్చు వాళ్ళకి డౌట్స్ ఉంటే. సో అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం 11:30 నుంచి. దాని తర్వాత సాయంత్రం 7:30 నుంచి 2 పూట్ల మీకు అన్నదానం జరుగుతూ ఉంటుంది అది. సో భక్తులు చక్కగా భోజనం చేసి కూడా వెళ్ళొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ బెంచీలు చూడండి, బెంచీలు ఆలయం చూపిస్తున్నాను మీకు. వాటర్ ఫిల్టర్ ప్లాంట్ కూడా ఉంది, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. సో గుడి ప్రాంగణం ఇది. భోజనం చేసిన బల్లలో గిల్లు కూడా ఇచ్చారు. भुजंगेजाय विद्महे तत्पराजाय धीमहि तन्नो नागः प्रचोदयात् स्वाहा। भुजंगेजाय विद्महे तत्पराजाय धीमहि तन्नो नागः प्रचोदयात् स्वाहा।